వెల్కమ్ టు సౌమిత్ మీడియా. చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే చలికాలంలో చాలా మంది గోరువెచ్చని నీటిని తాగరు. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను లేదా చల్లని నీటిని తాగుతుంటారు. కానీ వాస్తవానికి ఇతర సీజన్లలో గోరువెచ్చని నీటిని తాగకపోయినా చలికాలంలో మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. చలికాలంలో గోరువెచ్చని నీటిని రోజు మొత్తం తాగాల్సి ఉంటుంది. అప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోరువెచ్చని నీటిని ఈ సీజన్లో తాగడం వల్ల పలు వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఈ సీజన్లో మన జీర్ణశక్తి సహజంగానే తగ్గుతుంది. చలికాలంలో శరీరం తనకు తాను వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అయితే ఈ సీజన్లో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. చలికాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలం చాలా మందిని మలబద్ధకం ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అలాంటి వారు గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలు సులభంగా బయటకు వస్తాయి. సుఖ విరేచనం అవుతుంది. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక ఈ సీజన్లో ఖచ్చితంగా గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలోని వ్యర్థాలు అన్ని మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కనుక చలికాలంలో గోరువెచ్చని నీటిని ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఇక ఈ సీజన్లో అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది. చెమట అంత త్వరగా రాదు. అయితే గోరువెచ్చని నీటిని సేవించడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. గోరువెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు త్వరగా తగ్గుతారు. కనుక గోరువెచ్చని నీటిని రోజూ త్రాగే ప్రయత్నం చేయండి.